గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం. కేఎంవి సంస్థకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై అభ్యంతరం. ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు? నా రెక్కల కష్టం ఖర్చు చేస్తే మీరు నన్ను అవమానాల పాలు చేస్తారా? గన్నవరంలో నా హక్కుల విషయంలో రాజీ పడను. ప్రోటోకాల్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే సహించను. ఎన్నికల ముందు వచ్చినవాడు ముఖ్యమా, అధికారంలోకి వచ్చాక వచ్చినవాడు ముఖ్యమా అని కూటమి నేతలందరినీ ప్రశ్నిస్తున్నా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఎంత మట్టికి డబ్బులు కట్టారో లెక్కేస్తే కనీసం 50% కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా అవినీతి చేసిన లక్ష్మీ ఇన్ఫ్రా కంపెనీ మీద విచారణ చేయమని ప్రెస్ మీట్ లో కోరా, అసెంబ్లీలో కోరా, కానీ ఆడకే కాంట్రాక్ట్ వస్తుంది. చాలా బాధకం. మరో విషయం స్పష్టంగా చెప్తున్నా, ఎయిర్పోర్ట్ దానికి వెళ్తే ఎయిర్పోర్ట్ 479 కోట్లు జిఎస్టీ కాకుండా 417 కోట్ల రూపాయలు వాల్యూ అయితే టెర్మినల్ బిల్డింగ్ కడతానికి ఆ రోజు నార్త్ ఇండియన్ అతను ఫస్ట్ ఒక్క మీటింగ్కి వెళ్ళా, తర్వాత నేను విభేదించి ఆ మీటింగ్కి వెళ్ళా. కానీ ఆడు 80% వర్క్ కంప్లీట్ చేస్తే ఇంకా 20% మాత్రమే ఆడకు 306 కోట్లు ఎగ్జిక్యూట్ చేశారు ఎన్కేజీ అనే కంపెనీ వాడు. ఇవాళ కేఎంఈ అంట ఆడెవడో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అని పనిచేయాల, కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళు కాంట్రాక్టులు అనేది తీవ్రంగా పనిచేస్తున్నా. ఇది క్షమారాహం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే నా రెక్కల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్ట్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత రూపాయలు అవుతుందో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరో వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలోనే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే కొంతమంది మేము పార్టీకి సపోర్ట్ చేశారు. గన్నవరంలో నేను టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత నన్ను ఎప్పుడు కలవరా, చంద్రబాబు నాయుడు గారు అక్రమరిస్తున్నప్పుడు ఎప్పుడు బయటికి రాలా. ఈ నియోజకవర్గంలో వేలాది మంది హనుమాన్ జంక్షన్ నుంచి రావర్పల్లి రింగ్ వరకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఈ 50 సంవత్సరాల్లో అలాంటి ర్యాలీ ఆయన చూసున్నాడు. నవ్వుతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పింది మీరు. మనం అర్ధరాత్రి పూట జనాలు ఓడి చేయటం అంత సాధ్యమైన విషయం కాదు. ఏమైనా సాయంత్రం పూట పొద్దున వస్తాం తప్ప అర్ధరాత్రి 12కి వచ్చి ఎవరు ఉండరు. మేము ఊరినే మా కాన్షియన్స్ అనుకుని మీరు అందరూ బాగా ఎదపోతున్నారని చూసేస్తాం తప్ప. అలాంటి పరిస్థితుల్లో నేను యుద్ధం చేస్తే ఇది దుర్మార్గం. అలాగే ఒక పార్టీ ప్రెసిడెంట్ ని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. నేను కొన్ని మాటలు వేసుకోవాలి. నా నియోజకవర్గంలో కంపెనీ ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన అయితే నేను శాసనసభలో మాట్లాడటం మున్నటికి రైటే. నేను అవినీతిని ఎండగడతా. అది ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా కేఎంఈ అంతా నాకు తెలియదు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే జిల్లాలో మేము తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాకెందుకు నాయన? గన్నవరంలో మీరు ఏ పార్టీ? గన్నవరంలో మీరు ఎవరికి పనిచేశారు? గన్నవరంలో మీరు ఎందుకు పనిచేయలేకపోయారు? తెలుగుదేశం పార్టీని బయటకు ఎందుకు రాలేకపోయారని సూటిగా సుస్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడుగుతున్నాం. మీరు కష్టపడి యుద్ధం చేసి బూతుల దగ్గర బూతుల్లో కూర్చుని గొడవలు పడి కేసులు పెట్టించుకుని రంగనగూడలో 52 మంది ముసలాం మొత్తగా క్యాస్ట్ కూడా చూడకుండా బీసీ, ఎస్సీ, ఓసీ అందరినీ జైల్లో పడేసే పరిస్థితులు వస్తే ఊరు దాటి పారిపోయి అన్ని మీరు మర్చిపోయారని అడుగుతున్నారు. కానీ గతంలో ఎవరైతే కాంట్రాక్టులు చేశారో, ఎవరైతే ఏం చేశారో అతనికి అనుకూలంగా పనిచేస్తా, ఇంకా చూస్తా ఊరుకుని మేల్మేషాలు లెక్క పెడతాను తీవ్రంగా పరిగణిస్తున్నా. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమారం కాదు. యుద్ధం చేయడానికి వలమనేని వంశీ అనే మీద బయటకు వచ్చి పనిచేయడానికి భయపడే రోజుల్లో ఒక సాంబశివరావునైన తిప్పలగుంట గ్రామస్తుడు 80 సంవత్సరాల వయసు ఉన్నతో ఒక వీడియో చేశాడు. ఇంకో మహిళా సోదరిమణి లావణ్య అనే ఒక అమ్మాయి ప్రసాదం కూడా అమ్మాయి వీడియో చేస్తుంది. ఇంకెవరు బయటపడి చేయాల. ఈ నియోజకవర్గంలో మీడియాని అడిగినా కూడా ఇద్దరు పరిపాలన ఎవరు బాగుందని అడిగినా కూడా నాది బాగుందని చెప్తానే ఇద్దరులో ఎవరు బెటర్ అంటే ఆన్సర్ చెప్పలేనంత భయంకరమైన వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంది. నేను 3 సంవత్సరాలు రాజకీయాలు వదిలేసిన తర్వాత ఈ సీటుని భువనేశ్వర్ గారు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి నేను మళ్ళీ పోటీ చేస్తే ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత వారి మెజార్టీ నాకు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ 83 నుంచి 19 వరకు వచ్చిన ఎన్నికల్లో ప్లస్ మైనస్ లెక్కైతే వాటికన్నా కూడా అందరినీ కలిపినా కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించి మీకోసం పనిచేస్తానని చెప్పా. మీకోసం పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామిక వాడు ఇప్పుడు వెళ్ళండి,
పనులు వేగంగా జరుగుతాయి. మనం చెప్పిన 15,000 ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. సీడాక్ సెంటర్ దాదాపు అయిపోయింది. లోకేష్ బాబుతో మీటింగ్ పెట్టి అయిపోతే కేంద్ర ప్రభుత్వం అసలు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మీద నిధుల భారం పడకుండా 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించమని 13 రాష్ట్రాల్లో ఉన్న మీది మా దగ్గర రమ్మని కోరా. 120 ఇంజనీరింగ్ కాలేజీలు మా చుట్టుపక్కల ఉన్నాయి, ఇలాంటి ఇండియాలో ఎక్కడ లేదు, అందుకని మా దగ్గర పెట్టమని అది తీసుకొచ్చింది. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ మీటింగ్కి వెళ్ళి నేను వెళ్ళిపోతుంటే గన్నవరం ఎక్కువ నష్టం జరుగుతుంది, అదేదో రోడ్డు వెళ్తామంటున్నారు. నేను కాదు, ఈ రోడ్డు ఏంటి కాదని నేను లోకల్ నాయకులతో చర్చించి రీసెర్చ్ చేసి ఇక్కడ ఎన్సీఎల్ బ్యాక్ సైడ్ గా రోడ్డు వేస్తే 37 కోట్లు అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కానీ రోడ్డు కానీ 4.5 కిలోమీటర్లు తగ్గుతుంది. వెస్ట్ బైపాస్ కరోటాకి 15 నుంచి 2 నిమిషాలు టైం కూడా మిగులుతుంది. ఈ రోడ్డు గన్నవరం ఊళ్ళో నుంచి వెళ్తే గన్నవరం అభివృద్ధి చెందుతుందని నేను సజెషన్ కూడా ఇస్తానికి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి వెళ్ళాను. అంతే తప్ప రాజకీయాల టైంలో చేయాలి కానీ ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు చేసే నాయకుడిని ఎట్టి పరిస్థితులు కాదు. కానీ ప్రత్యర్థులు పిల్లలను పెరగడానికి వచ్చి మా దగ్గరికి వచ్చాడు పార్టీ వాళ్ళు బాధపడే పరిస్థితి. నేను మాత్రం ఏం చేస్తాను, నేను నమ్మను అని చెప్పగలను. మొన్న ఓగిరా బ్యాంక్ ప్రెసిడెంట్ అయితే అన్నా నన్ను అనుమానించబట్టండి, నేను పిలవకుండా వచ్చారు మీరు. నేను అనుకోని బాబు, నాకు ఎక్కువ తెలుసు, నేను 2 సార్లు పోటీ చేసి ఈ నియోజకవర్గంలో నాకు ఇన్న డౌట్ మొత్తం తెలుసు, నేనేం ఫీల్ అవ్వను, మీరు మామూలుగా పనిచేయని పార్టీకి అని చెప్పాను. ఇలాంటి పరిస్థితులు తక్షణం మారాలి. మీరు తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారిని తిట్టిన మనిషిని మీరు ఫంక్షన్లకు పిలిస్తే నేను కూడా ఏం చేయాలి, పార్టీని అడిగింది. ఆ మధ్య ఒక వీడియో బయటకు వస్తే ఇది ఎవరో అడిగింది, వాళ్ళు మనకే పనిచేశారు జంక్షన్, మనకు పని చేస్తే అక్కడ ఎందుకు ఉన్నారు అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. పద్దాగా ఆన్సర్ చేయడానికి నేనేం చనిపోలేను కాదు. సో దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నియోజకవర్గంలోని ఏ ప్రభుత్వ సంస్థకైనా ఇంకోటి చెప్పవచ్చు, ప్రోటోకాల్ విషయంలో చట్టసభ్యుడిగా శాసనసభ సభ్యుడిగా నాకున్న హక్కుల విషయంలో నేను రాజీ పడను. ఈ మొన్న ఒక ఇండస్ట్రీస్ అంట, ఆ రోజు అతను కూడా ఇప్పుడు బయటికి రాలా, పార్టీకి ఓటేయమని అడగల, నేను పార్టీ అని చెప్పలా, ఇవాళ పార్టీ అని చెబుతున్నారు. వీళ్ళందరూ 1 కోటో 2 కోటో ఏదో చందాలు ఇచ్చో అది చేసో మాట్లాడే రాజకీయాలకి చర్మగీతం పాడైపోతే ఈ నియోజకవర్గం పాడైపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అతను ఒక కేంద్ర మంత్రిని పెడితే రాష్ట్ర మంత్రిగా నాకు ఫోన్ చేశారు, అన్న ఎలా ఉంటారు మీరు వెళ్ళడం, నాకైతే మనం పిలవలేదు, నేను రాను. కానీ అంటే వీళ్ళకి పిలవడానికి భయం, ఎన్నికల ముందు బయటపడడానికి భయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నాకు సమాచారం లేకుండా ఓపెనింగ్లు పెడతాం. అది కలెక్టర్ అయినా డోంట్ కేర్. నా హక్కుల విషయంలో ప్రాథమిక హక్కులు ప్రజలకు మీకు ఎలా ఉంటాయో నా హక్కుల విషయంలో కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని. నేను లేనప్పుడు శంకుస్థాపన చేయడం, నేను లేనప్పుడు ఓపెనింగ్ చేయడం ఎట్టి పరిస్థితులు చల్లదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన నేను ఓడిపోయాను కాబట్టి అవమానాలు పడ్డా. నేను దూరంగా ఉన్న నియోజకవర్గానికి ఏ ఓపెనింగ్ నేను రాలా. బ్యాంక్ చైర్మన్ గా ఉన్నా కూడా ఒక్కసారి ముఖ్యమంత్రికి ఇచ్చిన సెక్యూరిటీ పెట్టి నన్ను పంపారు వాళ్ళు. కానీ ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఆ ఊర్లో ఈ ఓపెనింగ్ ఉంది, ఆ ఇండేట్లు కుదరవు అని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకుండే హక్కుని కాలం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షిస్తున్నాం. హౌస్ కమిటీకి అసెంబ్లీలో కూడా మారుతాయి విషయం మీద. అలాగే మీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా తప్ప. అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్లు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్లు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని ఇవాళేమో పార్టీ అని ఇంత భయం ఉన్న వాళ్ళతో మనం ఎలా పనిచేయాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించారు. కేసులు పెట్టించుకుంది తెలుగు యువత, పనిచేసింది తెలుగు యువత. ఆఖరికి ఈ నియోజకవర్గంలో తెలుగు మహిళల్ని ఒక మీటింగ్ పెడితే నేను గన్నవరంలో ఉన్న కళ్యాణ మండపాలకు 4.5 లక్షల రూపాయలు పెళ్లికి అద్దె అయితే 4 మీటింగ్లకి 4.5 లక్షలు కట్టే తప్ప రాజకీయ పార్టీ స్వార్థం కానీ నేను తగ్గించగలుగుతాను యాచించడం నా లైఫ్ లో లేదు. అలా పనిచేసిన మనం యుద్ధం చేసి గెలిచాం. మన ప్రత్యర్థి ఎలాంటాడో నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. వచ్చిన తర్వాత నాకు తెలుసు. ఒక 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేకి వచ్చారు. మీరు ఇచ్చిన మ్యాండేట్ చంద్రబాబు కంట కన్నీరు పెట్టించి ఈ శాసనసభను బాయ్కాట్ చేసి మళ్ళీ ఈ సభలోకి ముఖ్యమంత్రిగా అయితేనే వస్తాను లేకపోతే రానని చెప్పి అలాంటి సీట్లో పోటీ చేసిన మనం ఈ ఇండస్ట్రీస్ లో నాటకాలు ఆడడంతో ఉన్నామా వద్దా అని మిమ్మల్ని సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నాం. కార్యకర్తల మీటింగ్ త్వరలో ఏర్పాటు చేస్తాం. ఆ రోజే మాట్లాడదా కార్యకర్తల అభిష్టం మేరకు పనిచేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కాదని ఆ రోజు మాట్లాడి వాడు పార్టీ అని వస్తే ఆయన వెల్కమ్ చెప్తాం. సూటిగా ఎన్డీఏ నాయకులు కూడా అడుగుతున్నా, ఇంక్లూడింగ్ జనసేన బీజేపీ కూడా అడుగుతున్నా. ఎన్నికల ముందు వచ్చిన పార్టీనా ఎన్నికల తర్వాత అయిపోయి వచ్చిన పార్టీ అని చెప్తే మనం స్వాగతిద్దామా వద్దా అనేది కార్యకర్తలతో మీరు చర్చించాల్సిందిగా కోరుతూ, అందుకే మీకు ఈ సోత్కర్ష అంతా చెప్పారని తెలియజేస్తూ నిట్టల రావు గారికి మరోసారి ఆఫ్కామ్ నుంచి 8 లక్షలు కేశవపల్లికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలోని 41 PSCs స్పెషల్ గా మరోసారి కోరుతూ థ్యాంక్ యూ సో మచ్.